నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులు మంటలు గోడ దూకేందుకు రెడీ అవుతున్న ఎమ్మెల్యేలు. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి. ఏపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం, జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్న చంద్రబాబు. వైసీపీకి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటన. మూడోసారి విజయవాడ ఎంపీగా గెలుస్తా, పార్టీని వదిలి వెళ్లాలని కలలో కూడా అనుకోలేదన్న నాని. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల, జూన్ 1 నుంచి 18 వరకు గ్రూప్ మ్యాచ్లు. అన్నదమ్ముల మధ్య పంచాయతీకి టీడీపీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టింది. తిరువూరులో జరిగిన రణరంగంతో రంగంలోకి దిగిన చంద్రబాబు కేసినేని నానికి జలకిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీటు లేదని తేల్చేశారు. పార్టీ వ్యవహారాల్లో సైతం జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో నాని టీడీపీలో కొనసాగడం సందేహంగా కనిపిస్తుంది. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దెత్తున సిట్టింగ్లను మార్చడంతో ఇప్పటికే అధికార వైసీపీలో అసమ్మతి జ్వాలలు సెగలు పుట్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వంతు టీడీపీకి వచ్చింది. ఆ పార్టీలో సైతం సీట్ల రచ్చ ప్రారంభమైంది. ఈసారి విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఈ నెల 7న జరిగే చంద్రబాబు సభకు ఏర్పాట్లు చేసే క్రమంలో కేసినేని నాని చిన్నిల మధ్య ఆధిపత్య పోరు పీక్స్కు చేరింది. ఓ దశలో రెచ్చిపోయిన ఇరువురి అభిమానులు తిరువూరు టీడీపీ కార్యాలయం ఎదుట రచ్చరచ్చ చేశారు. అయితే ఈ గొడవ జరిగి 24 గంటలు తిరిగేలోపే టీడీపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి కేసినేని నానికి టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కేసినేని నాని. అయితే తమ అధినేత ఆదేశాలను శిరాసు వహిస్తానని ఫేస్బుక్ ద్వారా తెలిపారు కేసినేని నాని. తనని వద్దని చంద్రబాబే అనుకున్నారని, తాను అనుకోలేదని ఆయన అన్నారు. 10 ఏళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చేసిన తాను ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు తాను వెన్నపోటు పొడవలేదని, పొడిస్తే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాణ్ణని నాని చెప్పారు. ఢిల్లీకి వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే మరొక ఫ్లైట్ చూసుకోవాలని, ఏ ఫ్లైట్ లేకపోతే ప్రైవేట్ జెట్లో వెళ్లాలి కదా అంటూ పార్టీ మార్పు గురించి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను పెట్టిన మెసేజ్ ఉంది, మొత్తం అంతా దాంట్లో ఉంది. దాంట్లో గురించి తెల్లదోని పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో వచ్చిన ఎంపీ కేసినేని నాని ట్వీట్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని కేసినేని చిన్ని అన్నారు. తమ దృష్టంతా తిరువూరు సభను విజయవంతం చేయడం మీదే ఉందన్నారు. పార్టీలో తానొక సామాన్య కార్యకర్త అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తన ధ్యేయమని చిన్ని పేర్కొన్నారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న కలహాలు వస్తాయని, తిరువూరులో జరిగిన ఘటన కూడా అటువంటిదే అన్నారు. ఇతర పార్టీలో జరుగుతున్న విభేదాలు, గొడవలు కంటే తమ పార్టీలో వచ్చినవి చాలా చిన్నవని వ్యాఖ్యానించారు. గత 2 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలుపొందారు కేసినేని నాని. వైసీపీ వేవ్లో కూడా విజయవాడ ఎంపీ సీట్ను రెండోసారి కైవసం చేసుకున్నారాయన. అయితే గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెమ్మదిగా నాని సర్వం మారినట్లు కనిపించింది.
పార్టీ గుర్తుపై కాకుండా తన సొంత బలంతో గెలిచినట్లు చాలా సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలోనే కొనసాగుతూ వైసీపీ నేతలతో చట్టపట్టాలు వేసుకుని తిరగడం కూడా బెజవాడ టీడీపీ కేడర్కు నచ్చలేదు. అంతేకాదు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను ఏకపక్షంగా మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు. అటు కృష్ణా జిల్లాలో మిగతా టీడీపీ నాయకులతో విభేదాలు కూడా పెట్టుకున్నారు నాని. చివరకు లోకేష్ యువగలం పాదయాత్రకు సైతం ముఖం చాటేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే 2024 ఎన్నికల్లో కేసినేని నానికి బదులు ఆయన తమ్ముడు చిన్నికి ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. లోకేష్ కూడా చిన్ని వైపు మొగ్గు చూపించారు. ఇది నానికి మింగుడు పడడం లేదు. పైగా దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న తదితరులతో కేసినేని నానికి విభేదాలు ఉన్నాయి. వారికి లోకేష్ అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తూ ఉండడంతో నాని తట్టుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే కేసినేని నాని విషయంలో చంద్రబాబు కొంతవరకు ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇటీవల నాని వ్యాఖ్యలు హద్దుమీరాయని భావించింది హైకమాండ్. అందుకే పార్టీ నేతలను సంధాకర్తలుగా నియమించి నానిని కాస్త వెనక్కి తగ్గాలని సూచించారు. అయితే దూకుడు మీద ఉన్న నాని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతోందో చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత. పార్టీలో నంబర్ 2గా చలామణి అయ్యారు. వైసీపీ ఎంపీ, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీలో ఆయన అంత పలుకుబడి ఉన్నా ఆయన బంధువులు మాత్రం వైసీపీకి గుడ్ బై చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు పక్షాన చేరారు. ఇదే విషయం ఇప్పుడు పార్టీలో ఆ ముఖ్య నేతకు తలనొప్పిగా మారింది. ఎన్నికల వేళ మెరుపు వేగంతో రంగులు మార్చేస్తున్నారు కొందరు నాయకులు. రాజకీయ వలసలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నారు నేతలు. ఇప్పటికే సీఎం సొంత జిల్లా కడపకు చెందిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రారావు కూడా టీడీపీ గుట్టికి చేరారు. వైసీపీలో అత్యంత కీలక నేతల్లో విజయసాయిరెడ్డి ఒకరు. ఆయనకు పార్టీలో నెంబర్ 2 అనే పేరు ఉంది. వైసీపీ ఎంపీగా పార్టీ ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టేది కూడా విజయసాయిరెడ్డినే. అలాంటి కీలక నాయకుడి బంధువులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. సాయిరెడ్డి సొంత భావమర్ది ద్వారకానాథరెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ద్వారకానాథరెడ్డి, ఆయన సోదరుడు సురేంద్ర కొద్ది కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అధికార వైసీపీలో విజయసాయిరెడ్డి కీలక నేతగా ఉన్నా తమకు ప్రాధాన్యం దక్కకపోవడంతో గడికోట ద్వారకానాథరెడ్డి టీడీపీ బాట పట్టారు. విజయసాయిరెడ్డి బంధువులు టీడీపీలో చేరడం ఆయనకు ఇబ్బందిగా మారింది. విజయసాయిరెడ్డి ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. వైసీపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. అందులో భాగంగా ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న జిల్లాల ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన సొంత బావమర్ది వైసీపీకి గుడ్ బై చెప్పడం, టీడీపీలో చేరడం విజయసాయిరెడ్డికి తలనొప్పిగా మారాయి. సొంత కుటుంబ సభ్యులే పక్క పార్టీలోకి వెళ్తుంటే ఆయన తమ టికెట్లను ఎలా డిసైడ్ చేస్తారని వైసీపీలోని కొంతమంది నేతలు నిలదీస్తున్నారు. ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాలో ఇంకా అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. ఆ విషయాలపై సాయిరెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బావమర్ది టీడీపీలో చేరడంతో అధికార వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి చెప్పింది వింటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుంది అనే ప్రచారం కొద్ది కాలంగా వినిపిస్తుంది. ఆయన గతంలో ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు చూసుకునేవారు. అక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న సమయంలో సాయిరెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. కొంతకాలం ఢిల్లీ వ్యవహారాలకు పరిమితం చేశారు. అదే సమయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సాయిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సాయిరెడ్డికి బావమర్ది ఇచ్చిన షాకుతో వైసీపీలో ఆయనకు మళ్లీ ఇబ్బందులు తప్పేలా లేవని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదలై మార్చిలోనే పోలింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో పార్టీ పెద్దలు పదునైన వ్యూహాలు రచిస్తున్నారు.
ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం పెంచేందుకు గ్రామాన ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సన్నద్ధతపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షికి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్రావు ఠాక్రే అభినందిస్తూ సమావేశం మరో తీర్మానం ప్రవేశపెట్టారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం పెంచేలా కార్యాచరణ రూపొందించారు. ప్రజా పాలనలో పార్టీ శ్రేణులు భాగస్వాములయ్యేలా ప్లాన్ చేశారు. గ్రామాన ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అర్హులకు దక్కేలా ఈ ఇందిరమ్మ కమిటీలు క్రియాశీలకంగా పనిచేయనున్నాయి. అదే సమయంలో విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. 17 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకుని ఎన్నికల్లో పంచాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో పార్టీ పెద్దలు సమీక్షలు చేయనున్నారు. అలాగే నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జ్లతో సన్నాహక సమావేశం నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 20 తర్వాత క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మరోవైపు క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలకు ప్రభుత్వంలో ఇచ్చే పదవుల జాబితాను తయారు చేస్తున్నారు ఏఐసీసీ సెక్రటరీలు. ఎన్నికల్లో పనిచేసిన నేతలను గుర్తించి వారి స్థాయిలను బట్టి ప్రభుత్వంలో పదవులు ఇవ్వనున్నారు. త్వరలోనే వారికి పదవులుంటాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేసేందుకు నాయకులు ఉత్సాహం చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. కారు దిగి చాలా మంది నేతలు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వరంగల్ మున్సిపాలిటీలో మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు చూస్తూ మేయర్ను మార్చేందుకు సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ కారు పార్టీలో ఆధిపత్య పోరు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష రచ్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొంచెం ఉద్రిక్త చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు జరుపుతోంది. ఇదే వరుసలో చేవెళ్లపై సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్ రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతుండగా పైలట్ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో ఆ పరిస్థితి మరింత ముదరకుండా ఆగిపోయింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి పైలట్ రోహిత్లను పిలిపించుకుని హరీష్ రావు మాట్లాడినట్టు తెలుస్తుంది. చేవెళ్ల సమీక్ష ఉధృతంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణంగా చెబుతున్నారు. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్లమని అన్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు పైలట్ పట్నం మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించింది. పట్నం మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కాళ్లు మొక్కారు పైలట్. దీంతో ఇద్దరు కలిసిపోయారనుకుంటే ఇప్పుడు వర్గ విభేదాలు చూస్తుంటే అది నిజం కాదు అనిపిస్తోంది.
హైదరాబాద్ జేఎన్టీయూ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి ఇస్రో చైర్మన్ సోమనాథ్కు గౌరవ డాక్టరేట్ అందించారు. ఇండస్ట్రీ వృత్తి హెరిటేజ్లో హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందని సోమనాథ్ అన్నారు. ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలని చెప్పారు. మంచి టెక్నాలజీని తక్కువ ఖర్చుతో ఎలా ఆవిష్కరించగలమో ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు. తన జీవితంలో రాకెట్ రూపకల్పనలో ఎన్నో తప్పులు చేశానని వాటి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు తీరాలకు చేరానని సోమనాథ్ తెలిపారు. I deem it as a great honor to be with you on the occasion of the 12th convocation ceremony of JNTU Hyderabad. Most respected Chancellor JNTUH, Dr. Tamilisai Soundararajan and the Honorable Governor of Telangana. I expected to meet her here, but unfortunately she is unable to join. My greetings to her anyway otherwise. Vice Chancellor Professor Katta Narasimha Reddy, Rector, Registrar, members of the Executive Council, Academic Senate, members of the academic staff, deans, directors, heads of departments, parents and dear students who are graduating today. It's my immense pleasure to be part of this glorious convocation ceremony. Before that begin, I would like to thank the Chancellor, Vice Chancellor for inviting me to attend this year's convocation ceremony and to be presented with the much coveted Doctor of Philosophy honoris causa. And thank you so much. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖపై నాంపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు యాదగిరి, రాజేందర్ సింగ్, రూసా ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌందర్య జోసెఫ్, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.